కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న పథకాలు అమలు చేసే పరిస్థితిలో లేదు గానీ, కొత్త కొత్త వినూత్నమైన పథకాలు తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ విద్యతోని రాష్ట్రంలో ఇందిరమ్మ యూనివర్సిటీ భూముల అమ్మకం, ఇందిరమ్మ యూనివర్సిటీ ల్యాండ్ సేల్ స్కీమ్ ఏమైనా స్టార్ట్ చేసిండా అనేది అనుమానం వస్తుంది. ఎందుకు అనంటే, రేవంత్ రెడ్డి ఫస్ట్ అధికారంలోకి రాగానే హైకోర్టుని అప్పీల్ చేయడం కోసం, వాళ్ళ దగ్గర మార్కులు పొందడం కోసం, గుడ్విల్ కోసం విలువైనటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ధారాదత్తం చేసినాడు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన చేసినారు, ధర్నాలు చేసినారు. అనేక మంది ఎన్విరాన్మెంటలిస్టులు కూడా అన్ని వందల వేల సెట్లను కొట్టేసి హైకోర్టు కట్టాల్సిన అవసరం ఏముంది, పక్కన ఉన్నటువంటి టిఎస్ఐఏసి భూములని వాటిని ఇవ్వాలి కదా అని చెప్పినారు, కానీ పట్టించుకోలేదు. సరే, విజయవంతంగా నేను అగ్రికల్చర్ భూములను వేసుకపోయినా, నేను యూనివర్సిటీ భూములను కాబట్టి హెచ్యూ మీదకి పోతా. హెచ్యూలో 400 ఎకరాల భూమి ఉంది, దాన్ని నేను అమ్మేస్తా, అడ్డగోలుగా పైసలు సంపాదిస్తా, కమిషన్ కొడతా అని చెప్పి ఆ ప్రయత్నం చేసినాడు. దాంతో ఏమైంది, విద్యార్థులు మొత్తం తిరగబడ్డారు. అక్కడ నుండి జంతుజాలం కోసం, వృక్ష జాతుల కోసం కొట్లాడినారు. ఒక హైదరాబాద్ లంగ్స్ పీస్ అని దాన్ని ఎట్లా చేస్తాను, నీ బుల్డోజర్ రాజ్యాలు నడవదని చెప్పి పోరాటం చేసినాను. కానీ రేవంత్ రెడ్డికి తన కుంచిత మనస్తత్వం, కుట్రపూరిత మనస్తత్వంతో అడ్డగోలుగా బుల్డోజర్లు పెట్టి కొట్టేనికి ట్రై చేసినాడు. చివరికి విద్యార్థుల పోరాటం, బీఆర్ఎస్ పార్టీ యొక్క చేసినటువంటి నిరసన కార్యక్రమాలు, న్యాయ పోరాటాల వలన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టుతో చివాట్లు తిని లాస్ట్కి దాన్ని తాత్కాలికంగా విరామం ఇచ్చినారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి బుద్ధి అయితే రాలేదు. ఎందుకు ఈ మాట ఇంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, ఈరోజు మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ, అది ఒక ఉర్దూ యూనివర్సిటీ, మైనార్టీలకు సంబంధించిన ఒక ప్రౌడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అట్లాంటి ఇన్స్టిట్యూషన్ దగ్గర మళ్ళా 50 ఎకరాల భూమి ఉంది, అన్యూటిలైజ్డ్ భూమి ఉంది. ఆ భూమిని నేను తీసుకెళ్ళి అమ్ముకుంటా అని చెప్పి తన కలెక్టర్తో, రంగారెడ్డి కలెక్టర్తో ఒక లేఖ రాపించినాడు. ఇప్పుడు అది మళ్ళా పెద్ద లొల్లి అయి కూర్చున్నది. ఎందుకు రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు అనేది కూడా ఇంకొక ప్రశ్న. అయితే మన యూనివర్సిటీ వాళ్ళు ఏమంటున్నారు, మా భూములు మాకు డబ్బులు పెట్టి, మాకు ఏదన్నా అదనపు సౌకర్యాలు స్పాన్సర్ చేసి యూనివర్సిటీ డెవలప్మెంట్కి పనిచేయాల్సిందే, యూనివర్సిటీ భూమి మీద ఎందుకు పడుతున్నాం అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అన్ని పార్టీలను కలుస్తున్నారు, వాళ్ళ ఆందోళనకు సిద్ధం అంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి యూనివర్సిటీ భూముల మీద ఎందుకు పడుతున్నాడు, ఎందుకంటే ఆయన ప్రైమరీగా రియల్ ఎస్టేట్ బ్రోకర్, రియల్ ఎస్టేట్ దందా చేసినోడు. ఆయనకి పరిపాలన చేసిన అనుభవం లేదు, మంత్రిగా చేసిన అనుభవం లేదు, రీసోర్స్ మొబిలైజేషన్ గురించి అవగాహన లేదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చులకు డబ్బులు ఎట్లా తీసుకురావాలి, ఎకానమీని ఎట్లా గ్రో చేయాలనేటువంటి విషయం తెలియదు. అందుకే ఆయన ఏంటిది, తనకు తెలిసినటువంటి విద్య, భూములు అమ్మాలి, డబ్బులు తీసుకురావాలి, కమిషన్లు కొట్టాలి. ఇదే స్టోరీ. అది ఫోర్త్ సిటీ కానీ, యూనివర్సిటీ భూమి కానీ, కొడంగల్ కానీ, ఫార్మా విలేజ్లు కానీ, ఎక్కడన్నా కానీ ఆయన చేసే ఏకైక పని ఇది మాత్రమే. అయితే నిజంగానే రేవంత్ రెడ్డి రాష్ట్ర ఖజానా కోసం చేస్తున్నా అనేటువంటి చర్చ చేసినప్పుడు అనేక మంది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పినారు. ఫోర్త్ సిటీ నుంచి మొదలుకొని ఆయన ఎక్కడ భూమి వెనక ఒక సేల్ చేసే కార్యక్రమం చేసినా అక్కడ ఖచ్చితంగా ఆయన సొంత మనుషులు కానీ, అన్నదమ్ములు కానీ, అనుముల బ్రదర్స్ కానీ అందరికీ వాటాలు, కమిషన్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ చేస్తున్నటువంటి మాట వచ్చింది. సరే, నిజంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ ఇందిరమ్మ యూనివర్సిటీ భూముల అమ్మకం పథకం ఏం చేయాలి, దీన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం లేదంటే, మన కళ్ళ ముందటే లాస్ట్ ఇయర్ హెచ్యూకు సంబంధించినటువంటి యూనివర్సిటీ విద్యార్థులు చేసిన గొప్ప పోరాటం మన కళ్ళ ముందట ఉన్నది. విద్యార్థులు, ప్రజలు, తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ భూముల పైన చేసినటువంటి ఈ అడ్డగోలు అమ్మకాలను కనుక ఏకోన్ముఖంగా వ్యతిరేకిస్తే ఖచ్చితంగా తలొగ్గాల్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని హెచ్యూ అంశం మనకి రూఢీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఒక మాట నేను మీ అందరికీ అడగదలుచుకున్నా, ముఖ్యంగా యూనివర్సిటీలో చదువుకున్న నాలాంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, ఎన్విరాన్మెంటలిస్టులు ప్రతి ఒక్కరూ కలిసి రావాలి.
ఈ మను విద్యార్థుల వెంబట నిలబడాలి. అది మనందరి కనీస బాధ్యత. నాట్ జస్ట్ టు సేవ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బట్ టు సేవ్ గార్డ్ ది ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ తెలంగాణ. మనం ఖచ్చితంగా ముందుకు రావాలి. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూముల వేలానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను అడ్డుకోవాలి. దీనికోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలకు దిగాలి, న్యాయ పోరాటాలు చేయాల్సి వస్తే న్యాయ పోరాటాలు చేయాలి, జనాలను ఎడ్యుకేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తేవాలి. అప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకు మనం ఈ బాధ్యతను మన నెత్తి మీద తీసుకొని చేయాల్సిన అవసరం ఉన్నది అని అంటే, యూనివర్సిటీ అనేది ఒక ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒక దీపస్తంభం లాంటిది. అది మనకు దారి చూపుతుంది, తొవ్వ చూపుతుంది, వేల మందిని ఎడ్యుకేట్ చేస్తుంది, వేల మందిని తమ లైఫ్లో సెటిలైటెడ్ చేస్తుంది, తిరిగి కాంట్రిబ్యూషన్ అంటే అవి సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి అట్లాంటి యూనివర్సిటీస్లను కాపాడుకోవాలి. ఆ యూనివర్సిటీకి కనుక ఈ భూములే పోతే, ఈ భూములకు పోయిన తర్వాత విలువ తగ్గుతుంది, విస్తరణ అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి యూనివర్సిటీలు ఆటోమేటిక్గా న్యాచురల్ డెత్కి గురవుతాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు డబ్బులు లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఢిల్లీలో వెళ్ళి అడుక్కుంటాడా, లేదంటే తల తాకట్టు పెడతాడా, ఇంకేం చేస్తాడా, మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా యూనివర్సిటీ భూముల వేటను ఆపాలి, యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని ఆపాలి, వేలాన్ని ఆపాలి. లేకపోతే తెలంగాణ సమాజం ఖచ్చితంగా తిరగబడుతుంది. అక్కడ దాకా చూసుకోకుంటే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మంచిది. చివరిగా ఒకటే ఒక అప్పీల్తో నేను ఈ వీడియోని సమాప్తం చేస్తా. ఇది విద్యార్థుల బాధను, విద్యార్థుల బాధ్యతను మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల బాధ్యత. అక్కడ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద అగ్రకుల విద్యార్థి చదువుకునేటువంటి అవకాశం ఉన్న గొప్ప యూనివర్సిటీస్లు, వీటిని మనం కాపాడుకుందాం. దీనికోసం చేయి కలుపుదాం. మను యూనివర్సిటీ విద్యార్థుల వెంట నిలబడదాం. ప్రభుత్వం మను యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం ఆపుతున్నాం అని స్పష్టంగా ఘంటాపదంగా చెప్పేదాకా వాళ్ళందరి వెంబట నిలబడి వాళ్ళకి నైతిక మద్దతు ఇద్దాం. అప్పటిదాకా ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా అటు సోషల్ మీడియాలో కానీ లేదు తమ వ్యక్తిగత స్థాయిలో వాట్సాప్లో కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.